హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ బ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ నా ఛానల్లో ఒకసారి దమ్ బిర్యానీ పోస్ట్ చేశానండి. కానీ ఇది సింపుల్గా రెసిపీ అనమాట. అది కొంచెం లాంగ్, ఇది కొంచెం షార్ట్. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ముందుగా చికెన్లోకి అన్ని మసాలాస్ అంటే చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ కలిపేసి పెట్టేసుకున్నాను. అల్లము, వెల్లుల్లి అండ్ చెక్క, లవంగాలు కలిపి మిక్సీకి వేసి అది కూడా పేస్ట్ వేసి బిర్యానీ ఆకు అన్నీ కలిపి పెట్టేసి పక్కన, అండ్ రైస్ కూడా వాటర్ వేసేసి బాస్మతి రైస్, సోనా మసూరి రైస్ రెండు కలిపి అవి హాఫ్ కలిపి నానబెట్టుకొని రైస్కి కూడా పెట్టేశాను. రైస్ పెట్టేటప్పుడు కొంచెం ఆ ఎసురులో వాటర్లో ఆయిల్, కొంచెం పుదీనా, లవంగాలు, ఉప్పు వేసి పెట్టేసాను రైస్కి ఒక పక్క. అండ్ ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్కి పెట్టేసాను. కొంచెం ఆయిల్ వేసి మగ్గిచ్చేయడం. అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత చికెన్ పెట్టి మనం ఫ్రై చేస్తున్నాం పక్కన పెట్టినాం కదా, అందులోనే కొంచెం పెరుగు వేసి అలా ఉడికేటప్పుడు పెరుగు వేసి అంత కలుపుకోవాలి. వాటర్ ఏం అసలు అవసరం లేదండి. పెరుగులో ఉన్న వాటర్ అక్కడ అందులోనే కొంచెం ఊరుతుంది కదా ఆయిల్ మాదిరి, అదే సరిపోతుంది. అండ్ లాస్ట్లో కొంచెం పుదీనా వేసుకున్నాం. బిర్యానీ స్మెల్ అంటేనే పుదీనా కదా. అండ్ నెక్స్ట్ జీడిపప్పు వచ్చేసి వేయించుకున్నాం పైన వేయడానికి. నా స్టైల్లో సింపుల్ రెసిపీ అనమాట ఇది. చికెన్ వేసి కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే చికెన్లో మనం కలిపేటప్పుడే ఆల్రెడీ అందులో కొంచెం అది ఆయిల్ తేలుతుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసుకోండి. చికెన్లోకి వాటర్ అవసరం లేదన్నగా కొన్ని అడుగు అంటుకోకుండా కారం వేస్తాం కాబట్టి కొన్ని వేసుకోండి. అందులో కొన్ని వాటర్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు ఫుడ్ కలర్. నెక్స్ట్ గీ ప్యాకెట్ అనమాట, గీ కూడా పక్కన పెట్టేసుకోండి. లాస్ట్లో మనం దమ్ పెట్టేటప్పుడు పైన వేస్తామన్నమాట. ఆడ పడిపోయామ్మో, ఏంటి పడిపోయి కాదు.